మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ ఎంక్వైరీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసనగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ట్రాఫిక్లో అంతరాయం ఏర్పడింది. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అవినీతి ఆరోపణలకు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీకి ప్రోత్సహించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నిరసనగా ఈనాడు ప్రతి మండలంలో రేవంత్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమాలు చెప్పాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ మా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు పొప్పులీశ్వర్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం కింద 3 బ్యారేజీలు, అదేవిధంగా 1500 చిల్లర కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, అదేవిధంగా సుమారుగా 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నటువంటి గొప్ప చారిత్రాత్మక కట్టడం కాళేశ్వరం. కేవలం ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం మేడిగడ్డలో కేవలం 3 పిల్లర్లు ఏదో ప్రకృతి విరుద్ధంగా 3 పిల్లర్లు కుంగితే వాటిపైన రాద్ధాంతం చేసి ఆనాడు ప్రజల్లో మనసులో కేసీఆర్ పైన విషమ బీజాలు నాటి ఆనాడు మీరు గద్దెలెక్కిర్రు. ఈనాడు కూడా కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నా నేను సూటిగా, ఎలక్షన్ కంటే ముందు కాళేశ్వరం పేరు ఎత్తి పబ్బం గడుపుకొని దాని పేరు తీసి గెలిచిన తర్వాత నువ్వు ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు ఏదైనా ఉంటే ప్రజల గురించి సమస్యల గురించి తెలుసుకోవాలి చేయాలి. కానీ మళ్ళీ అదే నీ 5 సంవత్సరాలు అదే దాని మీద సమయం కేటాయిస్తావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు అంటే అది కేవలం ఒక పిల్లర్ కుంగింది, కానీ పక్కపండి 2 పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాన్ని మరమ్మతు అయిపోతే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేస్తాను నువ్వు వద్దని చెప్పి దాన్ని పబ్బం కలిపి చేసినావు, మా మేరకు దండ పెట్టించినావు. కానీ ఇప్పుడు ఈ 6 గ్యారెంటీ ఏమైనా అమలైతే లేదు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికే మళ్ళా ఈ కాళేశ్వరం విషయం ముంగడ పెట్టుకొని ఈ అసెంబ్లీలో ఒక రోజు దాన్ని కేటాయించి ఈ విధంగా నువ్వు చేస్తున్నావు. కానీ వేరే ఆలోచన కానీ జనం గ్రహిస్తున్నారు. నువ్వు ఎలక్షన్ కంటే ముందుదే తీసినావు, ఎలక్షన్ తర్వాత కూడా ఇదే ఇస్తున్నావు.